తప్పకుండా చేయటం జరుగుతుంది. వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండు. స్పష్టంగా పత్రికాముఖంగా చెప్పిండ్రు. ఇది అది అవి అక్రమం డెఫినెట్లీ అవుతుంది. దాంట్లో ఏముంది, వాడు చెప్పిండు కదా. డెఫినెట్లీ అన్నిటి మీద చేస్తారండి, అన్నిటి మీద విచారణ చేస్తారు. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఏ అంశానికి విషయంలో కానీ మేము ఎవరిపైన వ్యక్తిగత కక్షలకు వెళ్తలేము. ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. సిస్టమ్ అంతా డిస్మాంటిల్ అయిపోయింది 9 సంవత్సరాలుగా. ఏ వ్యవస్థ చూడండి అది డిస్మాంటిల్ అయింది. సిస్టమ్ని, వ్యవస్థలను పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు, పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థకున్న గౌరవం, రెస్పెక్ట్ రావాలి, చట్టపరంగా నడవాలి అనే అంశంతో, ఒక ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను చెప్పిన కదా, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో ఎక్కడైనా ఇట్లాంటి పొరపాట్లు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా నోటీస్ ఇస్తాం, వారికి వ్యవధిస్తాం. వారు తెలియకుండా కొంతమంది మోసపూరితమైన పేపర్లు సృష్టించి చేస్తే వారికి వ్యవధిస్తాం, వారికి తెలియజేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ ఆలోచన పరంగానే ముందుకెళ్తాం. మార్పు రావాలి అని అన్నారు, మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అన్నారు. కానీ పేదల ఇల్లు కూలిస్తేనే మార్పు. పేదల ఇల్లు కాదండి ఇది. ఈరోజు అక్రమముగా ఇళ్ల నిర్మాణం జరిగితే, ప్రత్యేకంగా నీటి ప్రవాహం సంబంధించిన, జలాశయాలకు సంబంధించిన, నదీ నాళాలకు సంబంధించిన అంశం వచ్చే వరకు కొంతమంది పేదవారు తెలియకుండా ఇల్లు కట్టుకుంటుంటే వారికి కౌన్సిలింగ్ చేసి, వారికి నోటీస్ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ చెప్పి చేస్తూ ఉన్నారు. ఇంకా గోప్యంగా చెప్పింది ఇప్పుడు చేస్తే, గోప్యంగా ఎక్కడ చేయలేదు కదా, ఇక్కడ స్పష్టంగా చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడైనా అతి ఉత్సాహంతో కింద స్థాయి అధికారులు చిన్న పొరపాట్లు జరిగితే మేము చెప్తా ఉన్నాం, ప్రతి కలెక్టరేట్స్లో ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేస్తున్నాం. జవాబుదారితనంగా ఎవరినో ఒక సెక్షన్ ఆఫీసర్నో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెడతలేం. కలెక్టర్లే ఆ హెల్ప్ డెస్క్ సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి సమాధానం చెప్తూ వారికి ఎక్కడికి అన్యాయం కాకుండా చూసే కార్యాచరణ తీసుకుంటాం. దేనికంటే అఖిలపక్షం దేనికి అక్రమం? అఖిలపక్షం దేనికి? అసలు ఒక ఆలోచన చేయడానికి, సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం. మీకు వచ్చే, మీరు ఏదో కొత్తగా పెట్టిన కదా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం భాగంలో మీ భవన్లో పెట్టిన ఏవైతే ఉంటాయో అవన్నీ మా కలెక్టరేట్లకు పంపేది మేము స్వీకరిస్తాం. సమస్యలను పరిష్కారం చేసే మార్గంలో పెడతామని ఈ ద్వారా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాదండి, ఇప్పుడు దాడి తీసే ప్రయత్నంలో కాదండి. ఈరోజు పేదవాడికి అండగా ఉంటామని చెప్తున్నాం మేము. అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే, నేను మేము సూటిగా అడుగుతా ఉన్నా, అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే చూస్తూ ఊరుకోమంటారా? వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇలా 100% జరుగుతుంది. దానికో సిస్టమ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక ప్రణాళిక ఉంటుంది, దాని పరంగా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు చెప్తాను, ఈరోజు అక్రమ భూమి కబ్జాలకు గురైన సంబంధించిన అంశం విషయంలోనే ఫస్ట్ జలాశయాలు నీటి ప్రవాహం ఉన్నది. దాంతోపాటు ఈ నాళాలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, అంటే కొంతమంది కింద స్థాయి అధికారులతో అతి ఉత్సాహంతో ఇబ్బంది జరిగిందో వాటి పరంగా కూడా సరి చేసుకొని ముందుకెళ్తాము. ఎక్కడ కూడా స్పష్టంగా ఉంటున్నాము. పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు
వారి కుటుంబాలకు సంబంధించి ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకుండా చేసే కార్యాచరణ ఇప్పుడు మేము చూస్తా ఉన్న మీడియా రిపోర్ట్స్ కానీ సరే కొంతమంది సోషల్ మీడియా నిజంగానే వారు ఇబ్బంది పడి వారు మాట్లాడిన మాటలు కూడా సానుకూలంగా స్వీకరించి మానవీయ దృక్పథంతో వారికి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు కావాలనే మాట్లాడిచ్చేవారు. నేను ఇప్పుడే చెప్పిన, అది మీ అందరికి పంపిస్తాను వీడియో, కాన్వర్జేషన్ ఉంది, మీ అందరు కూడా చూసి ఉంటారు. మాట్లాడితే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు ఇచ్చే తరుణం కావద్దు, ఈ సంస్కృతి రావద్దని మేము కోరుతాం. నిజంగా ఇబ్బంది పడిన వారికి సంబంధించి వారు పట్ట ఆందోళన దృష్టిలో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం, ఖచ్చితంగా పెట్టుకుంటుంది. వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని మీకు పని చేస్తాం. అసలు డిపిఆర్ఏ కంప్లీట్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా, ఇదే దుష్ప్రచారం, ఇదే బురద చల్లటం అంటది. కన్సల్టెంట్లు ఇప్పుడు పనిచేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, వారికి అంతటా వారిగా చెప్పుకునే కార్యక్రమం చేస్తే ఇది పూర్తి స్థాయిలో సత్య దూరమైంది. కేవలం రాజకీయ ఏమంటారు కక్షపూరితమైన అభివృద్ధి కావద్దు ఈ రాష్ట్రంలో అని చేసే ఒక ఆలోచన. సార్ ముఖ్యమంత్రి రాజగుండే అంటారు సార్. కూర్చున్నా